పురుగులు వస్తున్నాయి దాంట్లో. ఆ పురుగు నీళ్ళకి చాలా మంది ఆరోగ్యపాలు అవుతున్నాయి, దాంట్లో మోషన్స్ అయితే వాంతికలు అవుతున్నాయి. ఈ మున్సిపల్ అధికారులు ఏం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 6 నెలల్లో సంవత్సరంకో మీకు పైప్ లైన్ వస్తుంది అంటున్నారు. ఇక్కడ వచ్చి మేము ఎన్నిసార్లు అడిగిపోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఓట్లు ఎలక్షన్లకు వస్తున్నారు, మాకు ఒకసారి గెలిపియండి అమ్మా, మీకు మేము ఓట్లు వేస్తే మేము ఖచ్చితంగా మీకు పరిష్కారం చేస్తామన్నారు. వచ్చిన తర్వాత పైప్ లైన్ వేస్తాం, కరెంట్ వేస్తాం, రోడ్లు వేస్తామంటాం. తర్వాత వచ్చి ఎవరు పట్టించుకోవడం, తర్వాత వచ్చి ఒకరు కానీ చూసుకోవడం లేదు మమ్మల్ని. మేము చాలా బాధలు పడుతున్నాం. అక్కడ చీకటి అయ్యి రాత్రి గాను పాములు తేళ్లు ఇండ్లకు చాలా మంది బాధలు పడుతున్నారు. ఇది మున్సిపల్ అధికారులు దీన్ని పండించి కాసి మాకు రోడ్లు కుళాయిలు డ్రైనేజీలు అన్ని వేయాలని మా మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్తున్నారు, మాకు మీరు ఒక్కసారి గెలిపించి చూడండి అమ్మా, మేము వచ్చి కాసి మీకు పరిష్కారం చేస్తాం. పైప్ లైన్ కమిటీ దగ్గర నుంచి వస్తుంది, ఆ కమిటీ దగ్గర నుంచి లైన్ చేస్తామని చెప్తున్నారు. గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మీరు రావడం లేదు అసలుకి. వచ్చి కాసి మీరు ఏమమ్మా మీకు నీళ్ళు మేము చేస్తాము, పైప్ లైన్ తెస్తామని మీరు ఒకరు కానీ చెప్పడం లేదు మాకు. మీరు మున్సిపల్ అధికారులు వచ్చి మాకు